దక్షిణాసియాలో మిసైల్ రేసు ఊపందుకుంది. ఒకవైపు ఇండియా, మరోవైపు పాకిస్తాన్లు ఒక దానితో ఒకటి పోటీ పడి క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అయితే ఇండియా కేవలం పాకిస్తాన్ను ఉద్దేశించి కాకుండా ప్రధానంగా చైనాను దృష్టిలో ఉంచుకొని క్షిపణి పరీక్షలు నిర్వహిస్తుందంటున్నారు ఎనలిస్టులు. ఇక తాజాగా ప్రధానమంత్రి మోదీ 2 రోజుల పాటు చైనా పర్యటనకు వెళ్తున్నారు. ఇక ఈ క్రమంలో ఇండియా తాజాగా ప్రయోగించిన అగ్ని మిసైల్ గురించి గ్లోబల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడు ఎవరు ఇండియాపై దాడి చేస్తారో తెలియని పరిస్థితి. అందుకే ఇండియా ఎప్పటికప్పుడు క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఇక తాజాగా ఇండియా ఈ నెల 20న ఒడిషా తీర ప్రాంతం నుంచి అగ్ని 5 ఇంటర్మీడియల్ రేంజీ బాలిస్టిక్ మిసైల్ ను విజయవంతంగా పరీక్షలు జరిపింది. అగ్ని 5 మిసైల్ విషయానికి వస్తే 17.5 మీటర్ల పొడవు, 50,000 కిలోల బరువు ఉంటుంది. సుమారు 1000 కిలోల అణ్వాయుధాలు లేదా సంప్రదాయ వార్ హెడ్లను తన వెంట తీసుకువెళ్లగలదు. గంటకు 30,000 కిలోమీటర్ల హైపర్ సోనిక్ వేగంతో దూసుకుపోగలదు. అలాగే 5,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంది. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన బాలిస్టిక్ క్షిపణుల్లో అగ్ని 5 ఒకటిగా చెబుతారు. అంతకు వారం ముందు పాకిస్తాన్ న్యూ ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే ఈ ఏడాది మే నెలలో 4 రోజుల పాటు సాగిన ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో ఇండియా ముందు తేలిపోయింది. పాక్ మిలిటరీ కాళ్లబేరానికి దిగివచ్చింది. తాజాగా తమ మిలిటరీలో ఉన్న లోపాలను సవరించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే రక్షణ రంగానికి చెందిన నిపుణుల అంచనా ప్రకారం ఇండియా ప్రయోగించిన అగ్ని మిసైల్ కేవలం పాకిస్తాన్ను ఉద్దేశించి కాదని న్యూఢిల్లీకి పొరుగున ఉన్న చైనాను ఉద్దేశించి ప్రయోగించిందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇండియా చైనాలు కాస్త దగ్గరైనా లోలోన చైనాతో ఎప్పటికైనా ప్రమాదం ఉందని ఇండియాకు తెలుసు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా అగ్ని మిసైల్ ను ప్రయోగించిందన్న టాక్ వినిపిస్తోంది. ఇక అగ్ని 5 రేంజ్ విషయానికి వస్తే 5,000 కిలోమీటర్ల వరకు ఉంది. అంటే ఆసియాతో పాటు దక్షిణ చైనాతో పాటు యూరోప్లోని కొంత భాగం వరకు సునాయాసంగా వెళ్లి లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇక ఇండియా విషయానికి వస్తే 2012 నుంచి ఇది 10వ మిసైల్ గా చెబుతున్నారు. గత ఏడాది మార్చి తర్వాత ఇదే మొదటిసారి క్షిపణులను ప్రయోగించింది. అయితే ప్రస్తుతం ప్రయోగించిన క్షిపణి టైమింగ్ పైనే పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఎనలిస్టుల అభిప్రాయం ప్రకారం ప్రధాని మోదీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లేదా SCO సమ్మిట్ కు చైనాకు వెళుతున్నారు. 2 రోజుల పాటు టియాన్జిన్ లో జరుగుతుంది. ఇక చైనాతో ఇండియాకు సరిహద్దు సమస్య ఉండనే ఉంది. మరోపక్క అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు ఇండియాపై 50% దిగుమతి సుంకం విధించాడు. ప్రస్తుతం అమెరికాకు ఇండియాకు మధ్య సంబంధాలు పూర్తిగా దిగజారిపోయాయి. దీంతో ఇండియా బీజింగ్ కు దగ్గరైంది. అయినా ఇండియా మాత్రం చైనాతో తమకు ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉందని భావిస్తోందని రక్షణ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగి ఉన్నాయి ఈ 2 దేశాలు. కాగా ఇండియా ప్రస్తుతం మీడియం నుంచి లాంగ్ రేంజీ మిసైల్స్ ను చైనాలో దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేస్తోందన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. ఇండియా మిసైల్స్ విషయానికి వస్తే పాకిస్తాన్ కంటే కూడా బలంగా పటిష్టంగా ఉన్నాయని చెప్పక తప్పదు. ఈ ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు చెందిన మిలిటరీ బేస్లను సునాయాసంగా ధ్వంసం చేసింది ఇండియా. ఇక ఇండియాకు చెందిన సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్స్ ప్రయోగించి పాకిస్తాన్ను కాళ్లబేరానికి తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్ వాదన విషయానికి వస్తే తాము ఇండియాకు చెందిన ఫైటర్ జెట్లను కూల్చామని చెబుతోంది. ట్రంప్ కూడా ఇండియాకు చెందిన 7 జెట్ విమానాలను పాకిస్తాన్ కూల్చిందని తాజాగా ప్రకటనలు గుప్పిస్తున్నాడు. ఇక ఇండియా వద్ద ఉన్న బ్రహ్మోస్ మిసైల్స్ విషయానికి వస్తే దీని పేలోడ్ 300 కిలోల న్యూక్లియర్ వార్ హెడ్లను లేదా ఇతర సంప్రదాయబద్ధమైన ఆయుధాలను తమ వెంట తీసుకుని వెళ్లగలదు. 500 కిలోమీటర్ల రేంజ్లోని లక్ష్యాలను సునాయాసంగా ఛేదించగలదు. అతి తక్కువ ఎత్తులో రాడార్లకు చిక్కకుండా దూసుకుపోగలదు. పాకిస్తాన్ లాంటి భూభాగాల్లో సునాయాసంగా లక్ష్యాలను ఛేదించగలదు. ఇక రక్షణ రంగానికి చెందిన నిపుణులు మాత్రం తాజాగా అగ్ని 5 పరీక్షలు పాకిస్తాన్ను ఉద్దేశించి కాదని చైనాను ఉద్దేశించి అని చెబుతున్నారు. ఇండియాకు చైనాకు మధ్య గత
గత 4 సంవత్సరాల నుంచి సరిహద్దు సమస్య కారణంగా తరచూ ఇరు దేశాలకు చెందిన సైనికులు బాహాబాహికి దిగుతున్నారు. 2020లో గల్వాన్ లోయలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాలకు చెందిన సైనికులు బాహాబాహికి దిగడంతో ఇరు దేశాలకు చెందిన సైనికుల ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులు యుద్ధానికి దారితీసే స్థాయికి చేరుకున్నాయి. అక్టోబర్ 2024లో చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్, మోదీ ఇద్దరు రష్యాలో సమావేశమైన తర్వాత పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చాయి. ప్రధానమంత్రి మోదీ 2018 తర్వాత SCO సమ్మిట్కు మొట్టమొదటిసారి ఆదివారం చైనా వెళ్లనున్నారు. కాగా చైనా తరచూ సరిహద్దుల్లో ఉల్లంఘనలకు పాల్పడుతోంది. అందుకే ఇండియా లాంగ్ రేంజీ మిసైల్స్ను సిద్ధం చేసి పెట్టుకుందని రక్షణ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. ఇక అగ్ని 5 5,000 కిలోమీటర్ల సుదూర లక్ష్యాన్ని ఛేదించగలదు. చైనాకు చెందిన తూర్పు తీర ప్రాంతం ఆర్థికంగా, రాజకీయంగా చైనాకు అత్యంత కీలకమైన ప్రాంతం. అయితే ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలంటే లాంగ్ రేంజీ క్షిపణులు తప్పనిసరి. అందుకే అగ్ని మిసైల్స్ను ప్రయోగించారని చెబుతున్నారు. ఇక దక్షిణాసియాలో మిసైల్స్ రేసు ఇటీవల కాలంలో ఊపందుకుంది. ఇండియా, పాకిస్తాన్లు తరచూ మిసైల్స్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. పాకిస్తాన్ విషయానికొస్తే ఫతే-4 క్రూయిజ్ మిసైల్ పరీక్షలు నిర్వహించింది. దీని రేంజ్ 750 కిలోమీటర్లు. న్యూక్లియర్ వార్ హెడ్స్ను, సంప్రదాయ ఆయుధాలను కూడా వెంట తీసుకువెళ్లగలదు. ఇక ఇండియా విషయానికి వస్తే అగ్ని 6 పై ప్రయోగాలు మొదలుపెట్టింది. దీని రేంజి 10,000 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలదు. కాగా అగ్ని మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ ను తన వెంట తీసుకుని వెళ్లగలదు. అగ్ని 5లో కూడా ఈ సదుపాయం ఉంది. అయితే విషయానికి వస్తే పలు రకాల న్యూక్లియర్ వార్ హెడ్స్ ను తీసుకువెళ్లడమే కాకుండా ఒకటేసారి వివిధ టార్గెట్లను ఛేదించగలదు. పెను విధ్వంసాన్ని సృష్టించగలదు. ఇక ఇండియా అగ్ని క్షిపణులతో పాటు సబ్మెరైన్ బాలిస్టిక్ మిసైల్స్ ను ప్రయోగించే సామర్థ్యం కూడా కలిగి ఉంది. ఒక అంచనా ప్రకారం వచ్చే దశాబ్ద కాలంలో ఇండియా ఒకేసారి 200 నుంచి 300 వార్ హెడ్స్ ను తీసుకువెళ్లే సామర్థ్యానికి చేరుకుంటుందని విదేశాలకు చెందిన నిపుణులు కూడా చెబుతున్నారు. ఇక ఇండియాతో పోల్చుకుంటే పాకిస్తాన్ వద్ద లాంగ్ రేంజీ మిసైల్స్ కానీ, న్యూక్లియర్ సబ్మెరైన్స్ కానీ లేవు. పాకిస్తాన్ వద్ద లాంగ్ రేంజీ ఆపరేషనల్ బాలిస్టిక్ మిసైల్స్ విషయానికొస్తే షాహీన్ 3 ఉంది. దీని రేంజి 2,750 కిలోమీటర్లు మాత్రమే. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే పరిమితి స్థాయిలోనే ఇండియాను లక్ష్యంగా చేసుకుని పరీక్షలు నిర్వహిస్తోంది. అదే ఇండియా విషయానికొస్తే చైనాను దృష్టిలో ఉంచుకుని ప్రయోగాలు చేయాల్సి వస్తోంది. లాంగ్ రేంజీ సిస్టమ్ ద్వారా గ్లోబల్ స్టేజిలో ఇండియా కూడా చైనాతో పోటీపడి తనను తాను నిరూపించుకోవాలనుకుంటుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరి చైనాను కాస్త అదుపులో ఉంచుకోవాలనుకుంటే ఈ మాత్రం హడావుడి తప్పదంటున్నారు డిఫెన్స్ రంగానికి చెందిన నిపుణులు.